హలో అండి. నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనం క్లీనింగ్ హ్యాక్స్ గురించి తెలుసుకుందామండి. అంటే ఎవరికీ క్లీనింగ్ చేయడం రాదా? లేకపోతే మాకు తెలీదా? అందుకే మీరు చూపిస్తున్నారా? అని అన్నవాళ్ళు కాదండి. తెలియని వాళ్ళ కోసం. అలాగే కొన్ని విలువైన మాటలు కూడా మాట్లాడుకుందాం అనమాట. దానికోసమైతే నేను ఈ వీడియో చేస్తున్నాను. అసలైతే క్లీనింగ్ చేసేటప్పుడండి చాలామందైతే ఇదిగోండి ఇట్లాగా మనకి చూడండి మా కిచెన్‌లో అయితే ఇన్ని సామాన్లున్నాయి గదా! నేనైతే ఇలాగ పక్కన కవర్ పెట్టుకుంటానండి. చాలా మందయితే పెట్టుకుంటూ ఉంటారు కదా! ఇలా కవరు. అయితే ఈ కవరు పెట్టుకుంటే ఏంటంటే, మనం వేస్ట్ అంతా దీనిలో ఏసుకోవచ్చు. మనకి పైప్స్ అనేవి తొందరగా పాడవకోకుండా ఎక్కువగా లోపల హోల్స్ అన్నీ కూడా పూడిపోకోకుండా ఉంటాయన్నమాట. ఇలా పక్కన కవర్ పెట్టుకొని ముఖ్యంగా బ్యాచిలర్స్‌కి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే వంటైతే చేస్తారు కానీ క్లీనింగ్ అయితే చేయరు వాళ్ళు. అందుకని వాళ్ళకైతే ఉపయోగపడిద్దని నేనైతే వీడియో చేస్తున్నాననమాట. ఇలా కవర్ పెట్టుకొని ఆ వేస్ట్ అంతా దీనిలో ఏసామనుకోండి, మనం సింక్‌లో చేతులు పెట్టేసి తీసే బాధ ఉండదు. ఆ తర్వాత మనకి సింక్ పాడైంది, నీళ్లు తొందరగా పోవట్లేదన్న బాధ కూడా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను కవర్ అయితే ఇలా పెట్టుకొని వేస్ట్ అంతా దీనిలో వేసేసుకోండి. అలాగే మనకైతే సామాన్లు కడగాల్సినయయితే ఇలా ఉన్నాయండి. మనం ఎక్కువగా ఇబ్బంది పడేదేంటి? మిక్సీ జార్‌లు, అలాగే బాటిల్స్ గానీ, పిల్లలు తాగే పిల్లలు తాగే బాటిల్స్ గానీ, వీటికి ఎక్కువ ఇబ్బంది పడతా ఉంటాం క్లీన్ చేయడానికి. అయితే వీటిని కూడా ఇలాంటి గ్లాసులు కూడా ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. ఓకేనా? ఎప్పుడైనానండి మనం క్లీన్ చేసేటప్పుడు ఇట్లాంటివి ఉంటాయి గదా! మరీ సాఫ్ట్ అయితే గనక జిడ్డు వదలవు. ఐరన్ స్క్రబ్ తీసుకుంటే గనక మనకేంటంటే గీతలు పడిపోతా ఉంటాయి. ఇదైతే కొంచెం బెస్ట్ ఉంటుంది. అలాగే కొంచెం గ్రీన్ కలర్‌లో సాఫ్ట్‌గా కొంచెం రఫ్‌గా ఉంటాయి చూసారా? ఆ స్క్రబ్బర్స్ అయితే బావుంటాయన్నమాట. జిడ్డు పోతుంది. అలాగే అవి గీతలు గూడా పడవన్నమాట. ఈ మనకి కంఫర్ట్‌గా ఉంటది క్లీన్ చేసుకోవడానికి. ఇట్లాంటి స్క్రబ్బర్స్ కూడా బానే ఉంటాయి. సో, మనం ఎప్పుడైనా సరే ఇలాంటి గ్లాసులు క్లీన్ చేసేటప్పుడు చూడండి. మనం ఏంటంటే పైనైతే ఈజీగా క్లీన్ చేయగలం ఇలాగా. ఇలా క్లీన్ చేసేస్తాం. కానీ ఇది క్లీన్ చేయాలి గదండీ! ఇదైతే క్లీన్ జేయరు. వదిలేస్తారు. అలా క్లీన్ చేయకపోవడం వల్ల పిల్లలు రోజు పాలు తాగుతూ ఉంటారు కదా! దానిలో చిన్న చిన్న అంటే ఇక్కడ డస్ట్ చేరుకుపోయి ఇంక దానిలో ఏదో ఒక బాక్టీరియా, ఫంగస్ అనేది చేరుతూ ఉంటది కదండీ! ఇక వాళ్ళకేంటంటే ఇంక మరి స్టమక్ పెయిన్స్ గాని, లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులు వస్తున్నాయంటే ఎందుకు రావండి? మనం సరిగ్గా క్లీన్ చేయకపోతే వస్తాయన్నమాట. మరి దీనికోసం అయితే ఇలాగా మనకి బాటిల్స్ క్లీన్ జేయడానికి ఇట్లాంటివి ఉంటాయన్నమాట. మనకి ఈజీగా అవైలబుల్‌గా ఉంటాయి. మార్కెట్‌లో అంటే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇట్లాంటి వాటిలో ఉంటాయి. నేనేమి ఇది ప్రమోషన్ కాదండి. జనరల్‌గా చెప్తున్నాను నేను. ఇదేంటంటే చక్కగా మనం సోప్ అయితే దీనికి అంటించేసుకొని ఇలా క్లీన్ చేసేయొచ్చు. ఇదిగోండి. ఇలా క్లీన్ చేయడం వల్ల ఈజీగా క్లీన్ అయిపోతుంది. లోపల కూడా క్లీన్ అయిపోతుంది. సో, మనకి టెన్షన్ ఉండదనమాట. మనకి పిల్లలకి చక్కగా పిల్లలకి ఇలా డస్ట్ ఉంటుంది, ఇలాగే ఉంటుంది అన్నది టెన్షన్ ఉండదు లోపల. వాళ్ళకిలాగా మనకేంటంటే మొత్తం చివరి వరకెళ్తుంది. చక్కగా క్లీన్ చేసేయొచ్చనమాట. ఇలా బాటిల్స్ గానీ, స్ట్రాస్ గూడా చూపిస్తా మీకు. మా పిల్లలు జ్యూస్‌లు గాని, ఏమైనా సూపులు గాని తాగాలంటే తాగరండి. అందుకని నేను స్ట్రాస్ తెచ్చి పెట్టుకున్నాను. ఈ స్ట్రాస్ ఏసిస్తే వాళ్ళకిష్టం లేకపోయినా దీని మీదున్న యాంక్సైటీ ఫీలింగ్‌తో వాళ్ళైతే తాగేస్తారనమాట ఎంతో కొంత. రాగి జావ గాని, అలాంటి సూపులు గాని, ఏమన్నా వాళ్ళకిష్టం లేనివి కానీ, లేదంటే రైస్ వాటర్ గాని, ఇట్లాంటివి వాళ్ళు ఇష్టపడరు కదండీ! అలాంటప్పుడేంటంటే ఇలా స్ట్రా ఏసిస్తే తాగేస్తారు. అందుకోసం వీటిని క్లీన్ చేయాలంటే తుప్పు పడతా ఉంటాయి. ఇవి ఎంతైనా స్టీల్ గదండీ! తుప్పు పడతా ఉంటాయి. మరి వీటిని క్లీన్ చేయాలి గదా! క్లీన్ చేయాలంటే ఇదిగోండి. ఇవి హెల్ప్ అవుతాయన్నమాట. చక్కగా దీనిలోకి మొత్తం పంపిచ్చేసి చక్కగా క్లీన్ చేసేయండి. క్లీన్ అయిపోతాయి నీట్‌గా. లోపలికంతా పెట్టేసి ఇదిగోండి మొత్తం. అటు నుంచి ఇటు నుంచి క్లీన్ చేస్తే క్లీన్ అయిపోతాయి. ఇవి మాకు తెలీదా అని మీరనొచ్చు. కానీ నాకే లేట్‌గా తెలిసింది. నాలాంటోళ్ళు గూడా ఉంటారు గదా! నేనింతకుముందు ఇవి వాడాలంటే వాడేదాన్ని గాదు. మళ్ళా పిల్లలకి ఒకసారి వాడగానే ఇవేమి లోపల నుంచి క్లీన్ చేయడం కుదరదు. ఎలాగా అని నేనేమో ఇలాంటివి వాడేదాన్ని గాదనమాట. అలా అని మనం పద్దాక ప్లాస్టిక్‌యి అయితే తీసుకురాలేం గదా! బయట నుంచి. అందుకని నాకే లేట్‌గా తెలిసింది. ఇట్లాంటి ఒక టూల్ ఉంటది. ఇలా క్లీన్ చేసుకోవచ్చు మనం అని చక్కగా నీట్‌గా అని నాకే లేట్‌గా తెలిసింది. అదే జెంట్స్‌కో లేకపోతే బ్యాచిలర్స్‌కో అయితే అసలకే తెలీదు గదా! వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది కదా! అందుకోసం నేను ఇవన్నీ చూపిస్తున్నాననమాట. అలాగే ఇప్పుడు మిక్సీ జార్ క్లీనింగ్ గూడా చూద్దాం. ఇదిగోండి. మిక్సీ జార్ అయితే మనం క్లీన్ చేసేటప్పుడు నార్మల్‌గా అయితే మనం క్లీన్ చేసేస్తాము. అయితే రెగ్యులర్‌గా అయితే మనం ఏదో ఒకటి పచ్చళ్ళనో, లేకపోతే పిండనో ఏదో ఒకటి పడుతూనే ఉంటాం కదండీ! ఇదైతే మనకి రెగ్యులర్ అయిపోయిందనమాట మన లైఫ్‌లో. ప్రతీది మసాలాలు కానీ ఏదైనా సరే ఇప్పుడు మనం బండతో రుబ్బుకోవాలి, కొట్టుకోవాలన్నా కూడా ఇక్కడ ఎవరు ఊరుకోవట్లేదు. రెంట్‌కుంటే మాత్రం అది కొంచెం సౌండ్ వచ్చినా ఊరుకోరు. అమ్మో! సౌండ్ వచ్చేస్తుంది ఏం చేస్తున్నారు అంటారు. సో, కానీ మిక్సీ ఇలా క్లీన్ చేసేటప్పుడు చూసారా? లోపల డస్ట్ ఉంది చూసారా? కానీ కొంచెము ఉన్నప్పుడైతే మనం వదిలేస్తాం కానీ మరీ ఇలాగ గలీజ్‌గా అయినప్పుడైతే మనకి ఇబ్బందిగా అనిపిస్తది. అప్పుడేం చేయాలంటే
ఇదిగోండి. మనం వాష్ చేయాలి అంటే యూజ్ చేయని ఒక బ్రష్ ఉంటది కదా! బ్రష్ తీసుకొని చక్కగా సబ్బంటిచ్చేసుకుందామండి. ఇదిగోండి. చక్కగా సబ్బంటిచ్చేసుకొని, చక్కగా ఈ మిక్సీ జార్‌ని ఇలాగ క్లీన్ చేసేయాలి. మా మిక్సీ ఈ జారయితే చాలా గలీజ్‌గా కనిపిస్తది. ఎందుకో చెప్పనా? మా పిల్లలు దీంతో కూడా వాడతారు. దీంతో ఆడడమే కాకోకుండా దీనిలో ఇది చూసారా? ఇదేంటో తెలుసా? క్లే అన్నమాట. ఈ క్లేలు పెట్టేయడం ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి కొనిపించినయి ఆడుకోవాలంటే ఆడుకోబుద్ధి కాదేమో నాకైతే తెలిసి. కిచెన్‌లోయే ఆడుకోవాలనిపించిద్ది వాళ్ళకి. ఈ కిచెన్‌లోయి తీసుకెళ్తారు. ఇదిగో ఇలాగ క్లే ఇయన్నీ పెట్టేస్తారన్నమాట. మళ్ళీ నాకు క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందయిపోతది. ఈ క్లే అసలు ఎంత తీసానో దీని నిండా పెట్టారు. ఇప్పటికి చాలా తీసేసాను. ఇంకా స్టిల్ అలాగే ఉందన్నమాట. అదంతా క్లీన్ చేస్తా ఉంటా పోతా ఉంటది నెమ్మదిగా. మనకేంటంటే ఇదంతా మనం ఏంటంటే చేత్తో క్లీన్ చేయలేనియి అన్నమాట. ఇలా చేత్తో క్లీన్ చేయలేనియి మనం ఇలాంటివి తీసుకొని మనం ఇలాగ క్లీన్ చేసుకుంటే చక్కగా మొత్తం కూడా క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఇలా చక్కగా కింద పెట్టేసి ఇదిగోండి ఈ వీల్ ఉంటది గదా! అది గూడా చక్కగా ఇలా సబ్బంటిచ్చేసుకొని బ్రష్‌కి ఆ! చక్కగా రుద్దేస్తే మొత్తం క్లీన్ అయిపోతది. ఇప్పుడు నేను వాష్ చేసి చూపిస్తాను మీకు. సరేనా? ఇదిగోండి. ఇదిగో ఇక్కడ చూసారా? ఇదంతా క్లీన్ చేసేస్తే ఇలాగ చూసారా నీట్‌గా వచ్చేసింది కదా! అలాగే ఇట్లాంటివి ఈ ఎడ్జెస్‌లో అలాగే మీకు ఇదిగోండి. ఇలాంటివి ఉంటాయి కదా! హోల్స్ ఇవన్నీ మనం హ్యాండ్ పెట్టి క్లీన్ చేయలేం. అప్పుడు ఇలా బ్రష్‌తో చక్కగా దీనిలో పెట్టేసి చక్కగా తిప్పేస్తే క్లీన్ అయిపోతాయన్నమాట. క్లీనింగ్ హ్యాండ్స్. మనం ఒక రోజు మన రోజు అయితే కుదరదు కాబట్టి కొంచెం మురికైనప్పుడల్లా మనం 3, 4 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత మనం ఇలా మొత్తం క్లీన్ చేసేసుకుంటే క్లీన్ అయిపోతాయి. అంటే రోజు కడుగుతాం. కానీ రోజు బ్రష్ పెట్టయితే మనం క్లీన్ చేయం గదా! అది నేను చెప్తుంది. అంటే మనం 4, 5 సార్లు వాడుకున్న తర్వాత అంటే మళ్ళీ అసలు రోజు క్లీన్ చేయరా ఏంటి అనుకునేరు. అలా గాదు నేను చెప్పేది. మనం రోజు వాష్ చేస్తాం కాబట్టి ఇట్లాంటియి ఏంటంటే బాగా డస్ట్ పట్టిపోయినప్పుడు, మురిగ్గా కనిపిస్తున్నప్పుడు మనం ఈ బ్రష్ పెట్టేసి గబాల్న ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటా తర్వాత ఇవన్నీ చేయాలంటే మనం రోజు శ్రద్ధగా ఒక గంట, 2 గంటలు అంట్లు తోమాలంటే కష్టం గదా! ఈ వీటికే సరిపోద్ది టైం అంతా. అసలుకే ఇప్పుడు కుదరని పననమాట అది. అందుకని ఇలాగ మనం నీట్‌గా క్లీన్ చేసేసుకుంటే ఎక్కడెక్కడ ఏమన్నా డస్ట్ ఉన్నా పోతుంది. జార్‌లయితే ఇట్లా క్లీన్ చేసుకోవచ్చండి. నాతో పాటు ఎప్పుడు నా పిల్లలు కూడా ఉంటారండి. వాళ్ళు నన్ను వదిలిపెట్టరు. నా చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. మా పాప కనిపిస్తా ఉంటది. నాకేం భయమేస్తా ఉంటది. నా వీడియోలో కనిపిస్తా ఉంటే. మళ్ళీ ఏమన్నా కోఆపరేట్ చేస్తాడేమోనని. వీళ్ళేం మాట ఇనరు. మనం ఎప్పుడైనా సరే పాలు పోయించుకునే గిన్నె ఉంటది కదండీ! మేమైతే పాలు పోయించుకుంటాం దీనిలో. ఎళ్లి తీసుకొస్తారనమాట. మనం పాలు పోయించుకుంటాం గానీ, లోపల పాలు ఇక్కడ అరకి పట్టేస్తా ఉంటాయి. మీరెప్పుడైనా గమనించారో లేదో, చూసుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ లోపల అరకి పట్టేస్తా ఉంటది. అలాంటిదేంటంటే గమనించుకోవాలి మనం. గమనించుకొని మనకి ఏదైనా సరే ఇదిగోండి. ఇట్లాంటియి ఉంటాయి చూసారా? లేదంటే స్పూన్ అయినా సరే. స్పూన్‌తో అయినా సరే మనం ఈ అరల నుంచి ఇట్లా అంటే ఇదిగోండి చూడండి. ఇట్లా వస్తదనమాట. మనం గమనించుకోం ఇవన్నీ కూడా. పైపైన మనం పైన తోమేస్తాం, లోపల తోమేస్తాం, అంతా తోమేస్తాం గానీ అంతా పోయిందనుకుంటాము. కానీ పాలకి, క్యాన్‌లకి ఈటికి అరలుంటాయి కదా లోపల. ఈ అరలో రోజు పాలు పోసి తీసుకొస్తా ఉంటారు కదా! లోపల ఇట్లా అరల్లో పేరుకుపోతా ఉంటదనమాట. అదేంటి మనకి హ్యాండ్ ఏమో ఎళ్ళదు. కానీ అదేమో అట్లా పట్టిపోతా ఉంటది. ఇదిగో చూడండి. ఇంక అప్పుడప్పుడు ఏంటంటే నేను క్లీన్ చేస్తా ఉంటానన్నమాట. ఒకసారి ఏంటంటే శ్రద్ధగా క్లీన్ చేస్తా. ఒకసారి రోజు కుదరదు కదా మనకి. ఒక్కోసారి ఏంటంటే మనం అలాగా నెగ్లెక్ట్ చేసినట్టుగా అలా ఉండిపోతా ఉంటది. అది. చూడండి ఎంతొస్తుందో. సో, ఇలాగా అరల చుట్టూ కూడా క్లీన్ చేసుకుంటా ఉండాలనమాట. మనకిలా ఔట్ సైడ్ అనుకోండి. ఈ ఔట్ సైడ్ అయితే మనకి యూజ్ చేయని కొత్త బ్రష్‌లుంటాయి గదండీ! యూజ్ చేయని కొత్త బ్రష్‌లు కూడా తెచ్చుకొని మనం ఇలాంటి వాడేసినయే కాకుండా కొంచెం హైజీన్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏంటంటే బ్రష్ కూడా ఒక కొత్తది తీసుకొని లోపల క్లీన్ చేయనప్పుడు మనం మంచి బ్రష్‌తో క్లీన్ చేసుకోవాలనమాట. సో, అది మీ ఇష్టం అనమాట. ఇక మీరు ఎలాంటి బ్రష్ యూజ్ చేస్తారనేది. ఇక ఈ చుట్టుపక్కల గూడా మనకేంటంటే అరలకి ఇలాగా ఉంటది గదా! చక్కగా బ్రష్ పెట్టేసి లేదు మన హ్యాండ్‌తో రుద్దినా గూడా పోదు. ఎందుకంటే లోపలికుంటది గాబట్టి. ఎప్పుడైనా మనకి గలీజ్‌గా కనిపిస్తుంది. ఇంకా ఏంటి ఇలా పాతగా కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు, మనం ఇలా బ్రష్‌లతోనే అరల చుట్టూ క్లీన్ చేస్తే బావుంటది. నార్మల్‌గా అన్నీ గూడా ఏంటంటే క్లీన్ చేసేస్తాము. మీకు తెలిసిందే. అది ఇలాగా చూడండి మొత్తం పోతుంది క్లీనింగ్ అనేది. క్లీన్ చేస్తే చక్కగా పోతుందనమాట. నేనైతే స్పెషల్‌గా క్లీన్ చేయడానికి ఒకటి బ్రష్ పెడతాననమాట. గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి బ్రష్‌లు, దువ్వెనలు వాటికి సెపరేట్‌గా పెడతాననమాట నేను అన్నిటికి. అన్నిటికి ఒకటే ఏం వాడం మేము క్లీనింగ్‌కి. చూడండి. ఇక్కడ ఈ అంచులకి కూడా ఉంటది. ఇలాగ మొత్తం క్లీన్ చేసి చూపిస్తా. ఇదిగోండి. ఇది కూడా చక్కగా మురికంతా పోతుంది. ఇది క్లీన్ చేస్తే ఈ అరల దగ్గర ఇదంతా. సో, మనం ఇదన్నీ కూడా మురికి పట్టినప్పుడల్లా మనం ఇలాగ బ్రష్‌తోనో, ఇలాగ క్లీనింగ్ హ్యాక్స్ టూల్స్‌తో మనం ఇలా క్లీన్ చేసుకుంటే నీట్‌గా ఉంటాయి. అలాగే మన స్టీల్‌యి గానీ, తర్వాత ఎక్కువగా బియ్యం వండుకోవడానికి మనం అల్యూమినియం పాత్రలు ఎక్కువ యూజ్ చేస్తాం గదండీ! అవన్నీ కూడా
యూజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్టీల్‌ది స్క్రబ్బర్ మాత్రం యూజ్ చేయకండి. గీతలు ఎక్కువ పడిపోతా ఉంటాయి. మనమేమో నీట్‌గా ఉంచుకోవాలి. అదే ఉందనుకోండి, మనం ఎప్పుడైనా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలన్నా, ఏమైనా క్లీన్ చేసుకోవాలన్నా, ఆటి మీద ఇది స్టీల్‌ది పెట్టగానే గీతలు పడిపోతాయి. అబ్బా! అనిపిస్తది. అంత నీట్‌గా ఉండదనమాట. సో, మెత్తగా ఉండి కొంచెము మళ్ళీ గరుగ్గా అనిపించాలి గానీ, గీతలు పడకూడదు. ఇట్లాంటి స్క్రబ్బర్స్ యూజ్ చేసుకోవాలనమాట. సో, ప్రెజెంట్ అయితే నేను మీకు చూపించాలనుకున్న వీడియో అయితే ఇదండి. థాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతదనుకుంటున్నాను. చాలా మంది బ్యాచిలర్స్‌కి హెల్ప్ అవుతదనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.